హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ బ్లాగ్స్. ఈరోజు మనకి జీడిమెట్ల టు మేడ్చల్కి ఒక ట్రిప్ వచ్చిందండి. ఆ లాస్ట్ వరకు చూడండి, దాని గురించి నేను క్లియర్గా చూపిస్తాను. మనకి మెటీరియల్ ఫుల్గా చూపించేస్తాను, లోడింగ్ అన్లోడింగ్ మొత్తం కలిపి. దయచేసి చివరి వరకు చూడండి, వీలైతే ఒక లైక్ చేయండి. చలో చూసేద్దామా. రైట్, కస్టమర్ మనకి లొకేషన్ పంపించారండి. మనం లొకేషన్కి వెళ్తున్నాము. 2Xలో పెట్టేస్తాను. ఇది వచ్చేసి దూలపల్లి రోడ్డు, జీడిమెట్ల టు దూలపల్లి రోడ్డు. ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరలో వచ్చేసినాం మనం. ఇదండి మనం లోడ్ చేసుకునే లొకేషన్. రివర్స్ చేసి పెట్టేద్దాం. రైట్, ఇది మనకు వచ్చేసి లోడింగ్ చేస్తున్నారండి. ఈ మెటీరియల్ ఉంది మనకి. క్రెయిన్తో చూస్తారు కదండి ఎలా లిఫ్ట్ చేస్తున్నారో. ఇలా క్రెయిన్తో లిఫ్ట్ చేసుకుంటా మనకి 2 లైన్స్ పెట్టారు కదండి పక్క పక్కన. ఆ 2 లైన్స్ కూడా వేసేస్తారనమాట మనకి లోడింగ్. మనకి లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. అది లిఫ్ట్ చేసి పక్కన లారీ పక్కన మన వెహికల్ కనిపిస్తుంది కదండి, ట్రక్. ఆ ట్రక్లోకి ఇప్పుడు అది ఎక్కిస్తారనమాట. క్రెయిన్ లోడింగ్ అండి ఇది. క్రెయిన్తో చేసేస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు, మనకి తొందరగానే అయిపోతుంది. ఇలాంటి లోడింగ్ వచ్చినప్పుడు మనం వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆ ట్రక్ మొత్తం కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకటే సైడ్ వేయించుకోవద్దు. సో ఫస్ట్ ఒక లైన్ ఉంది కదా, మనం రైట్ సైడ్ వేయించుకుందాం. నెక్స్ట్ లైన్ వచ్చేసి లెఫ్ట్లో వేయించుకుందాం. ఒక్కలే పర్సన్ ఉన్నారు, మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం. పైకి ఎక్కి చేంజ్ చేద్దాం. సైడ్కి పెట్టేస్తారు. అలా ఒక సైడ్కి పెట్టించుకోవాలి. 2 ఉన్నప్పుడు అవి ఒక సైడ్కి ఇంకొక లైన్ ఇంకొక సైడ్కి పెట్టించేసుకుంటే మనకి వెయిట్ అనేది కూడా సమానంగా ఉంటుంది. ఒక సైడ్ అయిపోతుంది వెహికల్. సో మనం లోడ్ చేయించుకున్నామండి. ఒక లైను, ఇంకొక లైన్ ఉంది. తను తీసుకురావడానికి వెళ్తున్నారు ఇంకొక లైను. ఆ లైన్ కూడా అలానే చైన్ పెట్టేసి మెల్లగా తీసుకొచ్చేసి వెహికల్ ఎక్కిచ్చేస్తారనమాట. ఇలా చైన్తో వర్క్ జరిగేటప్పుడు మనం చైన్ కింద మాత్రం అసలు ఉండొద్దు. చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి సిచ్యువేషను. మనం కొంచెం దూరం నుండి చూసుకుంటూ మనకు కావాల్సినట్టు చేయమని లోడింగ్ చేయించుకోవచ్చు. వాళ్ళు చేస్తారు, మనం చెప్పినట్టు లోడింగ్ చేసేస్తారు. పెట్టేస్తారండి. అది చైన్ తీస్తున్నారు, లోపల హోల్లో నుంచి తీసేస్తున్నారు. పైన కుండికి పెడుతున్నారు తను. ఓకే, పెట్టేస్తారు, అయిపోయిందండి. ఇప్పుడు అది కూడా లేపేసి ఇటు తీసుకొని వస్తారు. సో క్రెయిన్ లోడింగ్ కాబట్టి ఎక్కువ సమయం పట్టట్లేదు మనకి. ఒక 20 మినిట్స్లో మనకి లోడింగ్ కూడా అయిపోయింది. ఇది లేపేస్తున్నారు. అట్లా లేపినప్పుడు మనం ఆ చైన్ దగ్గర మాత్రం అసలు ఉండొద్దు. వాళ్ళకంటే అలవాటు అయిపోయింది, రెగ్యులర్ వర్క్స్ కాబట్టి వాళ్ళు పక్క నుండి దాన్ని చేతితో కూడా జరుపుతూ ఉంటారు. కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి లోడింగ్కి వచ్చినప్పుడు. సో ఇది వచ్చేసి మనం ఇటు సైడ్ వేయించుకుందాం. మనం లెఫ్ట్లో ఒకటి ఉంది కాబట్టి ఇంకోటి రైట్లో వేయించుకుందాం. తిప్పుదాం దీన్ని కొంచెం. ఇలా తిప్పేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. చెయ్యి కింద ఉండేటట్టు చూసుకోవద్దు ఎప్పుడైనా సరే. పొరపాటున ఏమైనా జారిందంటే కనుక కొంచెం హెవీగానే దాని పరిణామాలు ఉంటాయి. రైట్, ఆయన వేసేసారు. చైన్ తీసేద్దాం మెల్లగా. మనకి ఈ రెండింటితో పాటు ఇంకొక చిన్న ఐటెం ఉందండి. చిన్న ఐటెం కాదు, అదొక 300 kgs వరకు ఉంది. అదొకటి కూడా ఎక్కిచ్చేస్తే మనం బిల్ తీసుకొని చలో మేడ్చల్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి దూలపల్లి టు మేడ్చల్ సర్వీస్ రోడ్ పక్కన ఉంది అన్లోడింగ్ పాయింట్. ఇంకోటి మీరు చూస్తారు కదా ఇక్కడ తను పెడుతున్నారు చూడండి, ఆ ఐటెం ఉంది. ఇంకోటి ఇది వచ్చేసి ఒక 350 kgs వరకు ఉంటుంది. ఇది సెంటర్లో వేయించుకుందాం, బ్యాలెన్స్ అయిపోతుంది వెయిట్. లెఫ్ట్ రైట్ 2 కూడా బ్యాలెన్స్ అయిపోతాయి మనకి దీనికే వెయిట్ కాంటా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ ఇక్కడనే చూసుకోవచ్చు ఎంత మెటీరియల్ లోడ్ అవుతుంది అని చెప్పేసి. సో మనకి ఈజీగా అర్థమవుతుంది ఇది ఎక్కడ సైడ్ వేయించుకుంటే మనకి ఎలా బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పేసి.
సో ఇది ఒక 300 kgs ఉందండి, వెయిట్ చూపిస్తుంది అక్కడ పైన. ఇది వచ్చేసి సెంటర్లో వేపిద్దాం మనం. సెంటర్లో లెఫ్ట్ సైడ్ పడిపోతుంది, అది సెంటర్లో వేపిద్దాం. ఒకసారి లిఫ్ట్ చేసి మళ్ళీ ఒకసారి సెంటర్లో వేపిమని చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను దానికి, వాయిస్ అనేది మనం వీడియోతో రికార్డ్ చేస్తున్న వాయిస్ ఏదైతే ఉందో దానికి సౌండ్ అనేది డిస్టర్బెన్స్ అనేది బాగా వస్తుంది. మనకి మైక్ లేదు కాబట్టి ప్రస్తుతం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో వేయించినా కూడా అది వన్ సైడ్కి వెళ్ళిపోతుంది. 300 kgs కదా, ఎక్కువ ఇదేమి ఉండదు కాబట్టి చాలా అట్లనే వేయించుకున్నాను. అలానే తీసుకెళ్ళిపోదాం, ఇబ్బంది ఏమి ఉండదు, 300 kgs కాబట్టి. ఇలా మనకి లోడింగ్ అయిపోయిందండి. మనం లోడ్ చేసుకున్న మెటీరియల్ ఇదండి, మీరు చూడవచ్చు వే రోజు వాళ్ళది. మనకి వెహికల్ ఎలా లోడ్ చేస్తారో ఒకసారి చెక్ చేసుకున్నాము. ఇలా అయిపోయిందండి లోడింగ్ మనకి. ఈ లోడ్ అయిపోయిన తర్వాత మనం పేపర్ కూడా ఇచ్చేసారు, మనం బయలుదేరిపోదామండి. పక్కన లారీ లోడ్ అవుతుంది ఎక్కడికేమో, అది చలో స్టార్ట్ చేద్దామా. ఈ బండిల్స్ మనం ఇప్పుడు లోడ్ చేసుకునే బండిల్స్ ఇవి. మన వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది, రివర్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం సేఫ్టీ కోసం. సో మనకి వెహికల్ లోడ్ అయిపోయింది, మొబైల్ వచ్చేసి హోల్డర్కి పెడుతున్నాను. ఫిట్ అయిపోయింది, స్టార్ట్ చేసిన. ఈ దూలపల్లి రోడ్లో కొంచెం రోడ్ అనేది డ్యామేజ్ ఉంటుంది కాబట్టి చూసుకుంటే మెల్లగా వెళ్ళిపోవాలి. ఇది చిన్న లోడ్ అయినా సరే, కొంచెం వెయిట్ ఉన్న లోడ్ అయినా సరే, ఎందుకంటే కమాన్ పట్టలు కానీ బాడీ డ్యామేజ్ అనేది కానీ కొంచెం కాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాలి మనం. 10-20 కూడా వెళ్ళాము, 10-15, 10-20 అట్లా కొంచెం మెల్లగా వెళ్ళిపోవాలి ఈ రోడ్లో వచ్చేసి. సో ఇప్పుడు మనకి లోడ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఈ మెటీరియల్తో స్ప్రింగ్ తయారు చేస్తారంట. స్ప్రింగ్స్ మనకి ఆటోమొబైల్స్ చిన్న చిన్న ట్రక్స్లలో కానీ లారీలలో కానీ స్ప్రింగ్స్ ఉంటాయి కదండి, ఆ స్ప్రింగ్స్ అనేటివి తయారు చేస్తుంటారు వాళ్ళు. అది కంపెనీలో వీడియో తీద్దాం అనుకున్నా కానీ డ్రాప్ లొకేషన్లో కస్టమర్ పర్మిషన్ లేదు కాబట్టి మనకి. సో అన్లోడింగ్ మాత్రం వీడియో తీశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే కనుక పర్మిషన్ తీసుకుని దానికి ఫుల్ స్ప్రింగ్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనేది ఒక ఫుల్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. మొత్తానికైతే మనం స్టార్ట్ అయిపోయినామండి. ఈ ఏరియాలో కొంచెం హెవీ వెహికల్స్ బాగా తిరుగుతాయి, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా జీడిమెట్లు అనేది. ఈ ట్రైలర్స్ కానీ, లారీస్ కానీ, జేసీబీ వెహికల్స్ కానీ ఇవి చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి ఈ ఏరియాలో. ట్రైలర్స్ బాగా కనిపిస్తున్నాయి మనకి, ఎక్కడికి అన్ని లోడ్ అయిన వెహికల్స్ సైడ్ కాపుకొని ఉన్నాయి. చూస్తారు కదా లెఫ్ట్ ఎలా డ్యామేజ్ ఉందో రోడ్డు, మెల్లగా లెఫ్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ మనకి ఇక్కడ నుంచి రైట్ కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి మేడ్చల్ హైవే వస్తుంది. సో అక్కడ నుంచి కొంచెం మనం స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళే వరకు కొంచెం మెల్లగా వెళ్తూ ఉంటే వెహికల్ కూడా సేఫ్, మనం కూడా సేఫ్. వెహికల్ లోడ్ చేసేటప్పుడు మనం వెనకాల నుండి చూసుకోవాలండి, ఏం మీటర్ లోడ్ అవుతుంది, ఎలా లోడ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఏదైనా మెటీరియల్ మిస్ అయిపోయినా లేదంటే వన్ సైడ్ వెయిట్ అయిపోయినా కూడా తర్వాత ఇబ్బంది పడతాం కాబట్టి లోడింగ్ జరిగేటప్పుడు మనం జాగ్రత్తగా దగ్గర నుంచి చూసుకోవాలి. చిన్న చిన్న వెహికల్స్ కాబట్టి మనం చూసుకోవడం చాలా మంచిది. అదే పెద్ద వెహికల్స్కి అయితే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అంత సమయం కూడా మనం ఉండలేము. సో ఎటు పోదు మెటీరియల్, వన్స్ వెహికల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది సేఫ్గా డెలివరీ అయిపోతుంది. కానీ ఒకసారి మనం దగ్గర నుండి చూసుకోవడం మంచిది. సో మొత్తానికైతే మనం దూలపల్లి టు మేడ్చల్ రూట్లో ఉన్నాం, కొంపల్లి రూట్లో. సో వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి కట్ చేస్తానండి. ఆల్మోస్ట్ మనం లొకేషన్ దగ్గరలో ఉన్నామండి, 2 హెక్స్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అండి.
సర్వీస్ రోడ్లో కస్టమర్ వేర్ హౌస్ ఉంది. ఇది వాళ్ళ వేర్ హౌస్ అండి. మనం యాక్చువల్లీ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, మనకి లొకేషన్ అటు చూపించిందని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చినాం, కానీ ఇక్కడ రిటర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్ వెళ్తున్నాను. ఇది కనిపిస్తుంది కానీ లెఫ్ట్ సైడ్లో వేర్ దీని పక్కనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం రివర్స్ పెట్టేసుకుంటే ఇక్కడ వీళ్ళు లోడ్ చేసేస్తారు, అన్లోడింగ్ చేస్తున్నారు. అన్లోడింగ్ చేస్తారన్న కదా, అన్లోడింగ్ చేసేస్తున్నారు. ఇలా అన్లోడింగ్ అవుతుందండి. అక్కడ క్రేన్ లోడింగ్ కాబట్టి ఎక్కువ సమయం పట్టలేదు, 20 minutesలో అయిపోయింది. ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది. కానీ ఇలా అన్లోడింగ్ చేసేటప్పుడు కింద ఉన్న పర్సన్ చాలా జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి, లేదంటే దెబ్బలు తాకించుకునే అవకాశాలు ఉంటాయి. ఇవి వచ్చేసి చాలా హెవీ ఉంటాయండి, ఒకటి 100-150 kgs అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అది అంత వెయిట్ లేదు కావచ్చు, తను ఈజీగా లేపారు కదా, తక్కువనే వెయిట్ ఉండొచ్చు. ఒక రీల్ అది 50-80 ఉండొచ్చు, 50 ఉన్నా కూడా ఎక్కువ వెయిట్ లేదు కావచ్చు. అది అవన్నీ కలిపేస్తారు కాబట్టి మనకి సింగిల్గా ఒకటి ఎంత వెయిట్ ఉంటుంది అనేది మనకు అంత ఐడియా లేదు. సో ఒక్కొక్కటి అన్లోడింగ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అలవాటైన పని కాబట్టి వాళ్ళు ఈజీ అన్లోడింగ్ చేసుకుంటున్నారు. ఫైనల్గా మనం అయితే తీసుకొని వచ్చామండి. ఇది వీళ్ళు వేర్ హౌస్, ఇక్కడ వీళ్ళు స్ప్రింగ్స్ తయారు చేస్తారు. ఈ మెటీరియల్ కట్ చేసి స్ప్రింగ్ టైప్ చేస్తారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే స్ప్రింగ్ చూడొచ్చు, ఇలా ఉంటుంది. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు రకరకాల స్ప్రింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మనం ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ వాళ్ళ క్లయింట్ ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళు తయారు చేస్తారు. ఇది వీళ్ళు వేర్ హౌస్, కస్టమర్ పర్మిషన్ ఇవ్వలేరు కాబట్టి మనం కంప్లీట్గా ఏం చూపించట్లేదు. మన వెహికల్ అన్లోడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే చూపిస్తున్నాను. సగం అన్లోడింగ్ అయిపోయింది. ఇలా మెటీరియల్ అన్లోడింగ్ చేస్తూ ఉంటే చిన్నప్పుడు మనం సైకిల్ టైర్తో విలేజ్లో ఆడుకుంటూ వెళ్తుండే కదా, ఆ రోజులు గుర్తొస్తున్నాయి. కానీ అవన్నీ దాటిపోయి వచ్చేస్తున్నాం మనం. భలే సరదాగా ఉంటుంది ఆ రోజులు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్లోడింగ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక మెటీరియల్ ఉంది, పెద్ద మెటీరియల్. దాంతోపాటు ఒక 3 చిన్నవి ఉండొచ్చు. చిన్న కథలో అది 300 kgs ఉంది, ఎలా దించాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళందరూ పైకి ఎక్కేసి ఒకటేసారి దాన్ని కూడా వీటిలాగానే కిందకి వేద్దామని చెప్పేసి అనుకొని పైకి ఎక్కేసి లేపేశారు దాన్ని. క్రెయిన్ ఉంటే కొంచెం బాగుంటుండే, ఎందుకంటే ఇది పొరపాటున ఏదైనా కాళ్ళ మీద పడితే చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే వీళ్ళు దాన్ని నుంచే పెట్టి కిందకి నూకేస్తున్నారు. ఇలాంటి సమయంలో డోర్ మాత్రం 100% డ్యామేజ్ అయిపోతుంది. ఇక దానికి మనం కస్టమర్ దగ్గర నుంచి మనకి అమౌంట్ కూడా ఏం రాదో చేయించుకోవడానికి, అది ఖచ్చితంగా మనం తర్వాత చేయించుకోవాలి. బెండ్ అయిపోతుంది డోర్ అది. అప్పుడు మనం ఏదైనా సెట్ చేస్తే కనుక, బెండింగ్ ఏదైనా వస్తే కనుక మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం సెట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇబ్బంది పడాల్సిందే. 300 kgs డోర్ మీద పడిపోయిందంటే డోర్కి అంత ఆపే ఇదేం ఉండదు, అంత స్ట్రాంగ్ డోర్ ఏం కాదు, చిన్న బల్లి కాబట్టి ఇవి బెండ్ అయిపోతుంది. వాళ్ళు నలుగురు కలిసి దాన్ని తీసుకొని వస్తున్నారు. 300 kgs మెటీరియల్ ఉంది అది. నలుగురు కలిసి మెల్లగా దాన్ని రోల్ చేసుకుంటూ తీసుకొచ్చి పండు పెడుతున్నారు అక్కడనే. ఇలాంటి మెటీరియల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తానికి అయితే ఒక పెద్ద ఐటమ్ ఉండే, అది అన్లోడింగ్ అయిపోయింది. సో మిగతా అన్నీ చిన్న చిన్నవి కాబట్టి ఒక 2 minutesలో అయిపోతుంది. సో ఇదండి మన ట్రిప్ జీడిమెట్ల నుంచి మేడ్చల్కి. మీరు చూసినట్లయితే అది కిందకు జారేసినప్పుడు డోర్ అనేది జంప్ అవుతుంది. అది సౌండ్ వస్తుంది కానీ మనం వీడియోలో రికార్డ్ అయింది, కానీ నేను అది మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అది మ్యూట్ చేసేసాను. టక్ టక్ అని కొట్టుకుంటుంది అనమాట డోర్. అది అట్లా వేసినప్పుడు మనకి వేరే డిస్టర్బెన్స్ కూడా వస్తుంది కాబట్టి
సౌండ్ అనేది మైక్ లేదు మనకి. మెయిన్ మైక్ ఉంటే కనుక మనకి ఒరిజినల్ సౌండ్తో రికార్డ్ చేస్తున్నప్పుడు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది, కానీ మనకి మైక్ లేదు కాబట్టి పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువ తీసుకుంటుంది. వాయిస్ అనేది అంత క్లియర్గా లేకపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 2 పీసెస్ ఉన్నాయి, అవి అన్లోడ్ అయిపోయినాయి అంటే చలో మన ఈ ట్రిప్ క్లోజ్ అయిపోయినట్టే. ఇంతవరకు చూస్తారంటే మీరు ఆల్మోస్ట్ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత దూరం తీసుకొచ్చిందంటే మీకు లాస్ట్ వరకు చూస్తారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉండొచ్చు. నాకు కూడా కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. హైదరాబాద్ సంబంధించి లోకల్ ట్రిప్స్ కానీ, హైదరాబాద్ నుంచి అవుట్ సైడ్ ఆ స్టేషన్ వెళ్ళినప్పుడు కానీ వీడియోలు పెట్టడానికి నాకు మోటివేషన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. రైట్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ